ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అందరికీ తెలుసు. మరి శివశక్తుల దశావతారాలు ఎంతమందికి తెలుసు? ఈరోజు ఈ వీడియోలో శివశక్తుల దశావతారాలైన దశమహావిద్యా దేవతలు దశభైరవుల గురించి తెలుసుకోబోతున్నారు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆశ్రమంలో కొలువై ఉన్న దశమహావిద్యా దేవతలు దశభైరవులను ఆరాధించటం వల్ల ఎటువంటి ఫలితాలను పొందవచ్చు అనే విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు దర్శించుకుంటున్న దేవతలు మహాకాల భైరవుడు, మహంకాళీదేవి. వీరిని ఆరాధించడం ద్వారా కుండలిని శక్తి జాగృతి, సర్వసిద్ధులు కలుగుతాయి. దుష్టపీడ నివారణ, శత్రునాశనము, సర్వరోగ నాశనము, దుఃఖనాశనము జరుగుతుంది. దీర్ఘాయువు, ఘనకీర్తి కలుగుతాయి. అక్షోభ్య భైరవుడు, తారాదేవిని మీరు దర్శించుకుంటున్నారు. వీరిని ఆరాధించడం ద్వారా వాక్సిద్ధి, అష్టైశ్వర్యములు, కష్టనష్ట దుఃఖ శత్రునాశనము జరుగుతుంది. అందరినీ ఆకర్షించేలాగా మాట్లాడాలనుకునేవారు తారాదేవిని ఆరాధించడం ద్వారా ఆ సిద్ధి లభిస్తుంది. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఈ దేవతలకు సంబంధించిన అనేక మంత్రాలను తమ శిష్యులకు అందించారు. అవన్నీ కూడా మీరు సిద్ధగురు ఛానల్లో చూడవచ్చు. త్రయంబక భైరవుడు, భువనేశ్వరీ దేవిని దర్శించుకుంటున్నారు. వీరిని ఆరాధించటం వలన అష్టసిద్ధులు, మహారాజయోగము, సకల సుఖ సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. అహంకార నాశనము జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు దర్శించుకుంటున్న దేవతలు కబంధ భైరవుడు, చిన్నమస్తాదేవి. వీరిని ఆరాధించటం ద్వారా కార్యసిద్ధి, దుష్టపీడ నివారణము, శత్రు వినాశనము, సర్వపాప నాశనము జరుగుతుంది. ధూమవంత భైరవుడు, ధూమావతీ దేవిని మీరు దర్శించుకుంటున్నారు. వీరిని ఆరాధించటం ద్వారా దారిద్ర్య నాశనము, రోగనాశనము జరుగుతుంది. ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఈ దేవతల గురించిన ఎంతో జ్ఞానాన్ని తమ శిష్యులకు అందించారు. అవన్నీ కూడా మీరు సిద్ధగురు ఛానల్లో చూడవచ్చు. ఏకవక్త్ర భైరవుడు, బగలాముఖి దేవిని దర్శించుకుంటున్నారు. వీరిని ఆరాధించటం ద్వారా కష్ట నష్ట దుఃఖ నివారణ జరుగుతుంది. అష్టైశ్వర్యములు ప్రాప్తిస్తాయి. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆశ్రమంలో తప్ప మీరు ఈ దేవతా విగ్రహమూర్తులు ఇంకెక్కడా చూడలేరు. అందుకనే వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు దర్శించుకుంటున్న దేవతలు మతంగ భైరవుడు, మాతంగి దేవి. వీరిని ఆరాధించటం ద్వారా వాక్ సిద్ధి, అష్టైశ్వర్యములు కలుగుతాయి. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆశ్రమంలో కొలువై ఉన్న ప్రతి దేవతా దర్శనము ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు దర్శించుకుంటున్న దేవతలు పంచవక్త్ర భైరవుడు, బాలా త్రిపుర సుందరీ దేవి. వీరిని ఆరాధించటం ద్వారా కుండలిని శక్తి జాగృతమవుతుంది. త్రినేత్రము ప్రాప్తిస్తుంది. ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాలభైరవుడు, త్రిపుర భైరవీ దేవిని దర్శించుకుంటున్నారు. వీరిని ఆరాధించటం ద్వారా కుండలిని శక్తి జాగృతి అవుతుంది. జనాకర్షణ, సర్వ సంకట నివారణ, విషయానందము, బ్రహ్మానందము ప్రాప్తిస్తాయి. త్రిముఖ సదాశివ భైరవుడు, శ్రీంకారీ దేవిని దర్శించుకుంటున్నారు. వీరిని ఆరాధించడం ద్వారా సర్వ ఐశ్వర్యములు, వంశాభివృద్ధి, ఘనకీర్తి కలుగుతాయి. చూశారు కదండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.